హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 13th ఆగస్ట్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. కాబట్టి రెగ్యులర్గా మన వీడియోస్ వాచ్ చేయడం ద్వారా మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. అదేవిధంగా మీరు ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ని అయితే చేయగలుగుతారు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ ఉన్నాయి. రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. అండ్ మనం ఎక్కువ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము. 12 నెలలకి ఎవరికైనా సరే, 12 నెలలు ఎప్పటి నుండి, జనవరి నుండి జూలైలో ఈ మధ్యలో 12 నెలలు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలేనండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలకు మాత్రమే. అలా అని జనవరి నుండి జూలై వరకు అనుకోకండి. నేను ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఏదైనా 12 నెలలది 200 రూపాయలు. ఒకవేళ మీకు ఒకే నెల కావాలనుకుంటే 25 రూపాయలు. మీరు ఇవి ఎలా పొందొచ్చు అంటే, ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఉందో, పేటిఎం నెంబర్ ఉందో, దీనికి మీకు 200 రూపాయలు ఆఫర్ది కావాలా, కేవలం ఒక మంత్దే కావాలనేది మీరు చూస్ చేసుకొని దీనికి మనీ సెండ్ చేస్తే, ఆ సెండ్ చేసిన మనీని స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలో అక్కడ మెన్షన్ చేస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పెర్ మంత్ 25 రూపీస్. అండ్ ఒకవేళ మీకు 12 నెలలది కావాలనుకుంటే 200 రూపాయలు. అండ్ మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూలై వరకు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. లిజన్, మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రధాని మోదీతో సహా 3 నాయకుల నేతృత్వంలో శాంతి కమిషన్ను ఏ దేశ అధ్యక్షుడు ప్రతిపాదించారు? ఏ ఆన్సర్ వచ్చేసి మెక్సికో అండి. అత్యున్నత శాంతి కమిషన్ లేదా పీస్ కమిషన్ ఇంగ్లీష్లో అయితే. సో ఈ కమిషన్లో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఉండాలని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రతిపాదించారండి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపడానికి ఒక ప్రతిపాదనను సమర్పించడం, కనీసం 5 ఏళ్ల పాటు సంధిని కోరుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడం కమిషన్ యొక్క టార్గెట్. అంటే ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండడం కోసం ఈ కమిషన్ అనేది పనిచేస్తుందండి, సింపుల్గా చెప్పాలంటే. సో ఎక్కడైతే పీస్ అనేది దెబ్బతింటుందో అలాంటి వాటి దగ్గర పీస్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఆ అశాంతిని కంట్రోల్ చేయడానికి కమిషన్ పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏర్పాటు అయితే, ఎప్పుడు ఏర్పాటు అవుతుంది అనేది తెలియదు. సో ఉండాలనే ప్రతిపాదన అయితే ఉంది, చూద్దాం ఏమవుతుందో. తర్వాత సెకండ్ వన్, క్రింద వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తన తీర ప్రాంతాల రక్షణ కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అండి. చూడండి, యాక్చువల్గా ఇక్కడ నేను ప్రస్తావించిన ప్రతి రాష్ట్రం కూడా తీర ప్రాంతాలను కలిగి ఉంది. ఒడిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలా. ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా. చూడండి, ఒడిస్సా ప్రభుత్వం తనకి ఆనుకొని ఉన్న ఏవైతే తీర ప్రాంతాలు ఉంటాయో అవి ముంపుకు గురవకుండా ఉండడం కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. సో జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ బీకే మిశ్రా, చెన్నైలోని ఈ ఎన్ఐఓటి డైరెక్టర్ డాక్టర్ జిఏ రామ్దాస్ మధ్య ఒప్పందం జరిగింది. వాతావరణాన్ని తట్టుకునే తీర ప్రాంత రక్షణ చర్యలకు సంబంధించిన టెక్నాలజీకి గైడెన్స్ ఇవ్వడానికి, లేదా వాటిని తయారు చేయడానికి, వాటికంటూ ఒక రూపాన్ని అందించడానికి కోసం ఈ ఇన్స్టిట్యూట్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఒడిస్సాతో కలిసి. ఒడిస్సాలో దాదాపు 480 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందండి. అండ్ తీర ప్రాంతాల ప్రకృతి వైపరీత్యాలకు గురవుతూ ఉంటాయి. తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి అన్నమాట వరదలు. సో అలా కాకుండా అవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటాం తీర ప్రాంతాలు చాలా దృఢంగా ఉండాలి, లేదనుకోండి డైరెక్ట్గా ఏదైనా సముద్రం ఉప్పొంగినప్పుడు డైరెక్ట్గా వాటర్ అనేది ఆ చుట్టుపక్కల ఉండే నివాస ప్రాంతాల్లోకి వచ్చేసి ముంపుకు గురవుతాయి. దాని ద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్నీ కూడా జరుగుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఓషన్ ఇంజనీరింగ్ అండ్ కోస్టల్ లైన్ ప్రొటెక్షన్లో ప్రత్యేకంగా ఒక ప్రధాన సంస్థగా పనిచేయడం జరుగుతుంది. అంటే అది కూడా గవర్నమెంట్ బాడీయే. తర్వాత థర్డ్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం 5వ ఏనుగుల సంరక్షణ కేంద్రంగా అగస్త్యామలై ప్రాంతాన్ని ప్రకటించింది? అగస్తామలై, ఈ పేరు మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. తమిళనాడు గవర్నమెంట్ తిరునెల్వేలి జిల్లాలో ఉన్న అగస్త్యమలై, అగతి కాదండి ఇది యాక్చువల్గా, అగస్త్యమలై రాష్ట్రంలోని, సో అగస్త్యమలైలో రాష్ట్రంలోని 5వ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ప్రకటించింది. అంటే ఇప్పుడు ప్రకటించిన ఈ అగస్త్యమలై ప్రాంతంలో ఏనుగుల ఏదైతే సంరక్షణ కేంద్రం ఉందో అది 5th అనమాట. అంటే ఇంతకుముందు ఒక 4 ఉన్నాయి, ఇప్పుడు ఇది 5వది. సో అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్
1197.48 చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించి ఉందండి. అండ్ ఇది కన్యాకుమారి మరియు తిరునెల్వేలి ప్రాంతాలను కవర్ చేస్తూ ఉంటుంది, అంటే ఆ ప్రాంతాలను ఆనుకొని ఉంటుంది. ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2022 సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో ఈ అనౌన్స్మెంట్ చేశారు. ఏనుగుల రిజర్వ్గా నోటిఫై చేయాలన్న తమిళనాడు అటవీ శాఖ ప్రతిపాదనను సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయడంతో 13 జూలై 2022 తమిళనాడులో 5వ ఎలిఫెంట్ రిజర్వ్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. దీనికి ప్రతిస్పందనగా 12 ఆగస్టు 2022 జిల్లాల్లో మొత్తం ఈ 119,748.26 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉన్న ఏదైతే ఈ ఏనుగుల ప్రాంతం ఉందో దాన్ని అభయారణ్యంగా, అంటే ఆ ప్రాంతం మొత్తాన్ని సరే సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది తమిళనాడు గవర్నమెంట్. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అగస్త్యమలై ప్రాంతాన్ని 5వ ఏనుగుల అభయారణ్యంగా సంరక్షణ కేంద్రం అభయారణ్యం కాదు, సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. దీని టోటల్ విస్తీర్ణం వచ్చేసి 1197.48 చదరపు కిలోమీటర్లు. అండ్ మొత్తానికి ఇక్కడ ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థలో ఏనుగుల సంరక్షణ చూసుకోవడం కోసం ఈ ప్రాంతాన్ని రిజర్వ్గా ప్రకటించారండి. ఎందుకంటే ఏనుగులు ఎప్పటికప్పుడు ఆవాస ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం ద్వారా ఈ వచ్చే ఇబ్బందుల ద్వారా అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే అవి చంపడానికి లేదా సరిగా ఆకలి, వాటర్ ఇవేవి దొరక్క చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాంటివి జరగకుండా ఉండడం కోసం వాటిని రక్షించడానికి గవర్నమెంట్ కొంచెం నిధులు అనేది కేటాయించడం ద్వారా అక్కడ ఏనుగుల సంరక్షణ అనేది కొనసాగుతుంది. అందుకోసమే ప్రకటిస్తాయి ఇలా. అయితే 2010 జనాభా లెక్కల ప్రకారం పెరియార్ అగస్త్యమలై ల్యాండ్స్కేప్లో మొత్తం 1800 ఆసియా ఏనుగులు ఉన్నాయట. అదొక లెక్క. వీటిలో దాదాపు 300 స్థానికంగా అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్ మరియు మహేంద్రగిరి కొండ శ్రేణుల్లో దక్షిణ వైపు నెయ్యర్, పెందూర్ని అండ్ పెప్పర్ వన్యప్రాణుల అభయారణ్యం ఇలా ప్రాంతాల్లో ఫారెస్ట్ డివిజన్లోనే ఉన్నాయి. తిరువనంతపురం ఫారెస్ట్ డివిజన్లో ఉన్నాయి ఈ ప్రాంతాలన్నీ. అండ్ ఇది కాకుండా అగస్త్యమలై ఎలిఫెంట్ ఈ సంరక్షణ కేంద్రం కాకుండా తెలంగాణలో ఉన్న మిగతావి చూసుకుంటే నీలగిరి తూర్పుఘాట్, కోయంబత్తూరులోని నిలంబూర్ సైలెంట్ వ్యాలీ అండ్ శ్రీవిల్లిపుత్తూర్, అనమలి ఇవన్నీ కూడా ఏనుగుల కోసం సంరక్షణ రిజర్వులుగా పనిచేస్తున్నాయి. అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్ నియమించబడిన రక్షిత అటవీ ప్రాంతంగా ప్రకటించడం వల్ల దేశంలో మొత్తం ఏనుగుల రిజర్వ్ సంఖ్య 31 చేరుకుంటుంది. అంటే మన దేశంలో మొత్తం 31 ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఈ అగస్త్యమలై ఒకటి. ఇప్పుడు 31గా అది అవతరించింది. మొత్తం రక్షిత అటవీ ప్రాంతం 14 రాష్ట్రాల్లో 76,508 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది ఏనుగుల సంరక్షణ కేంద్రాలు. తర్వాత 4 స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద భారతదేశంలో వేస్ట్ మేనేజ్మెంట్ రంగాన్ని బలోపేతం చేయడానికి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. దాన్ని మనం UNDP అంటామండి. UNDP. చూడండి, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 అదేంటి? వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగాన్ని సిటీ పరిధుల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో బలోపేతం చేయడం కోసం ఐక్యరాజ్య సమితి భారతదేశంలో ఉన్న గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం 2021 నుండి అప్లికేబుల్ అవుతూ 2026 వరకు కూడా అమలవుతుందన్నమాట. అయితే 2014లో ప్రారంభించిన ఈ భారత్ మిషన్ అర్బన్లో వ్యర్థాల నిర్వహణ కీలకం అనమాట. వచ్చే చెత్తని నిర్వహించడం, చెత్తను తీసుకోవడం, దాన్ని రీసైకిల్ చేయడమా లేదంటే డిమాలిష్ చేయడం, ఏదో ఒకటి చేయడం. ఇలాంటి వాటిలో హెల్ప్ చేయడం కోసం UNDP మన ఇండియా గవర్నమెంట్తో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 5 భారతదేశంలో వాతావరణ చర్యలను వేగవంతం చేసేందుకు IMD, UNDP మరియు ఏ దేశం సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించాయి? ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. IMD భారత వాతావరణ విభాగం. IMD అంటే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట మన ఇండియాలో. ఓకే, అంటే వాతావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ఒక విభాగం ఇది. వీళ్ళు అదేవిధంగా జపాన్ దేశం అండ్ UNDP ఐక్యరాజ్య సమితికి చెందిన అభివృద్ధి కార్యక్రమం. వీళ్ళంతా కలిసి మన దేశంలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానిక వాతావరణ చలనాన్ని వేగవంతం చేయడానికి ఒక కొత్త చొరవను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. నికర సున్నా ఉద్గారాలతో సాధించడానికి, అంటే పొల్యూషన్ని జీరో చేయడానికి, కార్బన్ ఉద్గారాలను జీరో చేయడానికి, వాతావరణ స్థిరగతుల వృద్ధికి సహాయం చేయడానికి జాతీయంగా ఈ NDCలు
అంటే జాతీయంగా నిర్ణయించబడిన సహకారాలకు సహాయపడుతుందని చెప్తున్నారనమాట. అంటే ఎవరైతే కర్బన ఉద్గారాలను నిర్మూలించడానికి పనిచేస్తున్నారో అలాంటి సహకారంగా ఉండే సంస్థలకి వాటికి ఈ యుఎన్డిపి, జపాన్, ఐఎండి కలిసి సహాయ సహకారం అందిస్తాయి అన్నమాట. ఓకే. అండ్ సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ వైటాలిటీపై ఐఎండి భాగస్వామ్యంతో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చొరవ కింద యుఎన్డిపి స్థానిక వాతావరణ స్థితిస్థాపకతను ప్రకటించడానికి ఐఎండితో కలిసి వర్క్ చేస్తుంది. రవాణా, శ్రేయస్సు, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలతో పాటు కీలక రంగాల్లో స్పష్టమైన విద్యుత్ మౌలిక సదుపాయాలు, తక్కువ ఉద్గార అనువర్తిత శాస్త్రాలను అమలు చేయడం ద్వారా స్థానిక వాతావరణ ఉపశమనాన్ని ప్రకటించడానికి పనిచేస్తారనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుండి వచ్చే పొల్యూషన్ ఇవంతా కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి కదా. అలాంటి వాటిని సున్నా ఉద్గారాలను తీసుకెళ్ళడానికి ఏమేమి చేస్తే మంచిదనేది సలహాలు, సూచనలు మన ఇండియాలో ఉండే అన్ని సంస్థలకి, ఆర్గనైజేషన్స్కి అందజేస్తారనమాట. తర్వాత 6th వన్, భారతదేశం మరియు పాకిస్తాన్లోని ఐక్యరాజ్య సమితి మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్, దీన్ని UNMOGIP అంటారండి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ మిషన్ కోసం హెడ్గా మరియు చీఫ్ మిలిటరీ అబ్జర్వర్గా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి నియమించింది అతన్ని. ఆన్సర్ వచ్చేసి గిల్లెర్మో పాబ్లో రియోస్. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారెస్ అర్జెంటీనాకు చెందిన రియల్ అడ్మిరల్ అయిన గిల్లెర్మో పాబ్లో రియోస్ను ఇండియా అండ్ పాకిస్తాన్లోని ఐక్యరాజ్య సమితి మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఏదైతే ఉందో దీనికోసం మిషన్ హెడ్గా చీఫ్ మిలిటరీ అబ్జర్వర్గా అపాయింట్ చేశారు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ కార్యాలయం ఈ విషయాన్ని చెప్పింది. చూడండి, యాక్చువల్గా ఈ UNMOGIP అనేది ఏం చేస్తుందంటే ఇది రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది 1948 నాటి ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 39 నుండి ఏర్పాటైంది ఇది. అండ్ యుఎన్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ని ఏర్పాటు చేసింది ఇది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇరు దేశాల మధ్య ఉండే కొన్ని చాలా ఏంటంటే రెండు దేశాల మధ్య శాంతిని దెబ్బతీసే విషయాలని పర్యవేక్షించడానికి ఇది పనిచేస్తూ ఉంటుంది. అండ్ జూలై 1948 నాటి కరాచీ ఒప్పందం యునైటెడ్ నేషన్స్ స్థాయి సైనిక పరిశీలకుల పాత్రను ధృవీకరించింది. అంటే యాక్చువల్గా అప్పుడు ఏర్పాటైందనమాట. ఇప్పుడు 1972 సిమ్లా ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ద్వారా ఈ UNMOGIP అనేది ఏర్పాటైందనమాట. సో భారతదేశం అధికారికంగా దీన్ని నిర్వహిస్తోంది. ఇది నియంత్రణ రేఖను స్థాపించింది, లేదా అంతకుముందు కాల్పుల విరమణ ఇలాంటి చాలా విషయాల్లో భారత్కి పాకిస్తాన్కి మధ్య సమన్వయం చేసిందనమాట ఈ అబ్జర్వర్, ఈ UNMOGIP అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th వన్, గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ 2022 ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్యూచర్స్ ఫర్ యంగ్ పీపుల్ అనే పేరుతో ఏ అంతర్జాతీయ సంస్థ నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి ILO. అంటే మనం అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటాము, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను. గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ కార్మిక సంస్థ మనం ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాము. ఇది గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ 2022 ఇన్వెస్టింగ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్యూచర్స్ ఫర్ యంగ్ పీపుల్. అంటే యువత కోసం గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ 2022 అనేది యువకుల భవిష్యత్తును మార్చడంలో పెట్టుబడి పెట్టడం అనే పేరుతో తెలుగులో అయితే ఆ నివేదికను రిలీజ్ చేసింది. సో అంటే ఇది పర్టికులర్గా యువతీ యువకుల కోసం ప్రస్తావించింది అనమాట. ప్రపంచవ్యాప్తంగా యువత యువకుల గురించి, మన భారతదేశంలో ఉండే యువత యువకుల స్థితిగతుల గురించి ఈ పర్టికులర్ రిపోర్ట్ అయితే చెప్తోందండి. సో అయితే యువతలు చాలా తక్కువ ఉపాధి జనాభా నిష్పత్తిని ప్రదర్శించారట. యువకులు దాదాపు 1.5 రెట్లు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారంట. 2022లో ప్రపంచవ్యాప్తంగా 27.4% యువతలు ఉపాధిలో ఉన్నారని, అండ్ పురుషులైతే 40.3%, అంటే యువకులు, అంటే యువతల్లో అంటే యంగర్స్లో, యూత్లో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ యువత సంఖ్య 2022లో 73 మిలియన్లకు చేరుకుంటుందని ఒక అంచనా వేసింది ఈ రిపోర్ట్లో. 2030 నాటికి సార్వత్రిక బ్రాడ్బ్యాండ్ కవరేజీని సాధించడం వలన ప్రపంచవ్యాప్తంగా 24 మిలియన్ల కొత్త ఉద్యోగాల ఉపాధిలో ఎక్కువగా 6.4 మిలియన్ల యువకులు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు, ఉపాధి పొందొచ్చు. సంరక్షణ రంగాల్లో పెట్టుబడులు 2030 నాటికి యువతకు 17.9 మిలియన్ల ఉద్యోగాలను కూడా సృష్టిస్తాయని చెప్తోంది. 2021 మరియు 2022లో యువకులతో పోలిస్తే భారతీయ యువతలో పెద్ద సంఖ్యలో ఉపాధి నష్టాలను చూశారట, అంటే ఉద్యోగాలు కోల్పోయారు. సాధారణంగా మన ఇండియాలో అధిక యువత ఉపాధి నష్టాలు ప్రపంచ సగటు ఉపాధి నష్టాలను పెంచుతాయట. గ్లోబల్ లేబర్ మార్కెట్లో యువకులలో భారతీయుల యువకులు 16% ఉన్నారు, అండ్ యువతలో వచ్చేసి 5% మాత్రమే ఉన్నారు.
అండ్ అంతర్జాతీయ కార్మిక సంస్థ గురించి చూసుకుంటే ఇది ఒక త్రైపాక్షిక ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ. ఇది 187 సభ్య దేశాలు కలిగిన అండ్ అందులో మన దేశం కూడా మెంబర్గా ఉంది. అండ్ యాజమానులు కార్మికులకు ఒక చోట చేర్చి కార్మిక ప్రమాణాలను నిర్దేశించడానికి, విధానాలను రూపొందించడానికి, స్త్రీ పురుషులందరికీ మంచి పనిని ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందిస్తుంది. లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క అనుబంధ ఏజెన్సీగా వెర్సైల్స్ ఒప్పందం ద్వారా 1919లో దీన్ని ఏర్పాటు చేశారు. 1946లో ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి అనుబంధ ప్రత్యేక ఏజెన్సీగా ఇది మారింది. దీని హెడ్ ఆఫీస్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. తర్వాత 8 యునైటెడ్ స్టేట్స్ ఇండోనేషియా సంయుక్త సైనిక విన్యాసాలు గరుడా షీల్డ్ 2022 ఎక్కడ జరిగింది? గరుడా షీల్డ్ 2022 ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా అండి. గత 2 వారాలుగా ఇండోనేషియాలో సమత్ర మరియు రియావు దీవులలో నిర్వహించిన సంయుక్త అంటే యునైటెడ్ నేషన్స్ ఇండోనేషియా సంయుక్త సైనిక విన్యాసాలు, దాటి పేరు గరుడా షీల్డ్ అండి, 2022లో ముగిసింది. ఇది ఆస్ట్రేలియా మరియు సింగపూర్ బృందాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాయన్నమాట. సో దీన్ని సూపర్ గరుడా షీల్డ్గా పేరు మార్చారనమాట ఈ 2 దేశాలు కలవడం ద్వారా. సో ఇందులో 400 యుఎస్ మరియు ఇండోనేషియా దళాలు, ఇతర 9 దేశాల నుండి పరిశీలకులు ఇందులో ఉండడం జరిగింది. 2007లో స్టార్ట్ అయిన ఈ ఏదైతే గరుడా షీల్డ్ ఉందో, సో ఎక్కువగా ఇది వచ్చేసి ఉభయచర వ్యాయామాల యొక్క అతిపెద్ద రౌండ్ ఇది. అతిపెద్దగా నిర్వహిస్తారు దీన్ని, ఎక్కువ మంది అందులో అటెండ్ అవుతారనమాట. సో మీకు క్లారిటీగా చెప్పాలంటే ఈ గరుడా షీల్డ్లో సో ఈ ఇండోనేషియా ప్రాంత పరిధిలో ఉండే అడవుల్లో ఆ యునైటెడ్ నేషన్స్ చెందిన వాళ్ళు ఏంటంటే, సో ఈ ఇండోనేషియా నుండి కొంతమంది సో వాళ్ళ యొక్క స్కిల్స్ని వీళ్ళ స్కిల్స్ని వాళ్ళకి అడవుల్లో ఎలా సర్వైవ్ అవ్వాలనే దాని మీద క్లారిటీగా ఒకరికొకరు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ నేర్పించుకుంటూ ఉంటారనమాట. తర్వాత 9 పప్పు ధరలు పెరగడం మరియు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్న స్టాకులను పర్యవేక్షించడానికి మరియు వాటిని ధృవీకరించమని రాష్ట్రాలను కోరడానికి కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నాటి నిత్యావసర వస్తువుల చట్టం అమలు చేసింది? ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 1955. సింపుల్గా చెప్తాను. సో పప్పు దినుసుల యొక్క పంట దిగుబడి తగ్గిపోవడంతో మనకి ఎగుమతులు లేవు, అంటే ఎక్కువగా ఉత్పత్తి లేదు దాని ద్వారా, కానీ దాని వాడకం ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోతుంది. అయితే సో ఫ్యూచర్లో దీని డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆల్రెడీ ఎవరైతే వ్యాపారులు ఉంటారో పప్పు దినుసులు అమ్మే వ్యాపారులు వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టేసుకుంటున్నారనమాట. అంటే ఇది ఎలా అవుతుందంటే, మీరు శ్రీలంకలో ఇలాంటి కొన్ని చూసాం మనం, పాలు అయిపోవడము, చక్కెర అయిపోవడము, ఇలాంటి ఆహార నిల్వలు అయిపోయినప్పుడు వ్యాపారులు వాటిని దాచుకొని, అంటే అలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే వాళ్ళు అబ్జర్వ్ చేసి వాటిని వాళ్ళ దగ్గర స్టాక్గా ఉంచుకొని వాళ్ళు దారుణమైన సిచ్యువేషన్స్లో చాలా ఎక్కువ రేట్లకు అమ్మేస్తూ ఉంటారు కదా. ఇది ఒక సంక్షోభం అవుతుంది అప్పుడు ఫ్యూచర్లో. ఇలాంటి ఉండకూడదనే ఉద్దేశంతో 1955 నాటి ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టాన్ని, అంటే దాన్ని తెలుగులో మనం ఏమని సంబోధిస్తామండి, నిత్యావసర వస్తువుల చట్టం అమలు చేసిందనమాట మన ఇండియాలో ఇప్పుడు. ఓకే, సో అధిక వర్షపాతం వల్ల కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎక్కడైతే ఎక్కువగా ఈ పప్పులు పండిస్తారో అక్కడ వర్షాల వల్ల వాటి యొక్క ఉత్పత్తి తగ్గింది. సో దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యాపారులు వాళ్ళ దగ్గర పప్పు దినుసులు దాచేసుకుంటున్నారు. సో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అండ్ అయితే దేశీయ మార్కెట్లో తగినంత మొత్తంలో పప్పు ధాన్యాల లభ్యతతో పాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న నిల్వలను మరింత పెంచడం కోసం గవర్నమెంట్ ప్రస్తుతం మార్కెట్లో విడుదల చేస్తున్న సుమారు 38 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను కలిగి ఉంది. రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు కూడా వారానికి ఒకసారి వినియోగదారుల వ్యవహారాల శాఖ యొక్క ఆన్లైన్ మానిటరింగ్ పోర్టల్లో స్టాక్ హోల్డర్ ఎంటీటీలు తమ వద్ద ఉన్న స్టాక్ డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. మీరు మీ దగ్గర ఎంత ఉందో మాకు చెప్పాలి క్లారిటీ. కానీ సో ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎవరి దగ్గర ఎంత ఉందనే తెలుస్తుంది. అలా ఎవరైనా ఎక్కువ మొత్తంలో స్టాక్ చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి. తర్వాత 10 ఇటీవల వివాదాస్పదమైన బటర్ఫ్లై మైన్ను ఏ దేశం మీద రష్యా ఉపయోగించింది? సింపుల్గా రీసెంట్గా రష్యాకి ఎవరితో పెద్ద వారైందంటే ఉక్రెయిన్తో, రైట్? అయితే రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో శత్రు రేఖ వెంబడి, అంటే శత్రువులు మోహరించడానికి ఉండే రేఖ ఉంటుంది బార్డర్ ఏరియా, అక్కడ సో రష్యాకి చెందిన బటర్ఫ్లై మైన్ని ఉపయోగించినట్లుగా నివేదించింది. అది కూడా ఎవరు, యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు సో ఈ విషయాన్ని చెప్పారనమాట. ఏంటంటే సో అక్కడ ఉండే సైనికుల్ని లేదా అక్కడ ఉండే ప్రజల్ని మట్టు పెట్టడానికి సో రష్యా వచ్చేసి బటర్ఫ్లై మైన్ను ఉపయోగిస్తోందని చెప్తున్నారనమాట. సో అది ఏంటంటే సో అది ఒక రష్యాకి చెందిన యాంటీ పర్సనల్ మైన్స్గా చెప్పొచ్చు. అండ్ ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్థానికంగా ఉండే
ప్రజల యొక్క ప్రాణ నష్టాన్ని ఎక్కువగా బలి తీసుకుంటాయి. వీటిని పిఎఫ్ఎం1 లేదా పిఎంఎఫ్1ఎస్ అని కూడా పిలుస్తారు. ఇవి లైక్ బటర్ఫ్లైస్లో ఉంటాయి అన్నమాట, చిన్నవే ఉంటాయి. సో హెలికాప్టర్లో విమానాల నుండి వీటిని కిందకి విసిరేస్తారనమాట. సో వాటిని ఎవరైనా టచ్ చేసినప్పుడు అవి పేలిపోతాయి. అది సో దానివల్ల ఏంటంటే అది ఎవరైతే ముట్టుకున్నారో అతను లేదా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు సో బ్లాస్ట్కి గురవుతే దాని ద్వారా చనిపోతాం అనమాట. అది సో తర్వాత 11, ఏ దేశంలో ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్, దీన్ని ఐవిఏసి అంటారు, ఇది నిర్వహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ బంగ్లాదేశ్లో ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ను ఇంకొక 2 years పాటు అక్కడ నిర్వహించడానికి సో ఢాకాలో ఉన్న హై కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్బీఐ మధ్య ఒప్పందం జరిగింది. ఆన్లైన్ ఫారం ఫిల్లింగ్ అండ్ ఫారంల సమర్పణ, స్లాట్ బుకింగ్, మొబైల్ యాప్లను ప్రారంభించడం వంటి సౌకర్యాలతో కూడిన కొన్ని అడిషనల్ సర్వీసెస్ను కూడా ఈ ఐవీఏఎస్లో త్వరలో ప్రారంభిస్తారు. ఢాకాలోని ఐవీఏసీ సెంటర్లో ప్రాధాన్యత గల లాంజ్లను కూడా ప్రారంభించారనమాట. అండ్ అక్కడ ఎవరికైనా సరే సో ఇండియాకి సంబంధించి ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్స్ వాళ్ళకి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ తీర్చుకోవచ్చు అనమాట ఎస్బీఐలో. తర్వాత 12, ఉదార శక్తి అనే ద్వైపాక్షిక వ్యాయామం భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? ఉదార శక్తి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. ఆన్సర్ వచ్చేసి మలేషియా అండి. సో మలేషియాకి మనకి ఫస్ట్ టైము ఉదార శక్తి అనే పేరుతో గుర్తుపెట్టుకోండి. ఉదార శక్తి అనే పేరుతో ఫస్ట్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నాం అన్నమాట. మన దేశానికి చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా మలేషియాకి చెందిన సో మలేషియా ఎయిర్ ఫోర్స్తో కలిసి, రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్తో కలిసి మనము ఏరియల్ మిషన్లో నిర్వహిస్తున్నాం అనమాట. ఏరియల్ మిషన్స్ ఇందులో మన దేశం నుండి C-17 అండ్ IL-78 ఎయిర్ టు ఎయిర్ రిఫ్యూయల్ ఎయిర్ క్రాఫ్ట్లు అండ్ Su-30 MK ఎయిర్ క్రాఫ్ట్తో మనము సో ఈ ఉదార శక్తి అనే ఒక ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట. సో అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్సు, రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య జరుగుతున్న ఫస్ట్ ద్వైపాక్షిక వ్యాయామం ఈ ఉదార శక్తి. ఇది 4 days పాటు జరుగుతుందన్నమాట. సో ఇందులో వచ్చేసి 2 దళాల మధ్య వివిధ వైమానిక పోరాట కసరత్తులు నిర్వహిస్తారు. అండ్ అదేవిధంగా దీర్ఘకాల స్నేహబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, 2 వైమానిక దళాల మధ్య రక్షణ పెంచుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. 2 దేశాల మధ్య భద్రత కూడా ఇది బలపడుతుంది. తర్వాత 13, ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సో మొదటి ఎడిషన్ ఎప్పుడు జరగనుంది? ఆన్సర్ వచ్చేసి మార్చి 2023 అండి. క్రికెట్ వెబ్సైట్ ESPN క్రిక్ ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం మహిళల IPL మొదటి సీజన్ మన ఇండియా వచ్చేసి మార్చి 2023లో జరగబోతున్నట్లుగా చెప్తోంది. BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ 2023 మార్చిలో మొదటిసారిగా మహిళల IPL నిర్వహించడం దాదాపు ఖాయమని, బోర్డు కూడా దీనికోసం సన్నాహాలు ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. మార్చి నెలలో టోర్నమెంట్ నిర్వహించి ఆపై పురుషుల IPL నిర్వహిస్తామని చెప్తున్నారనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఫిబ్రవరి 2023 వరకు కొనసాగుతుందండి. ఇందులో మహిళల టోర్నమెంట్లు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే నార్మల్గా సో IPL సీజన్ కాకుండా BCCI గత వారం కొత్త దేశీయ సీజన్ ప్రకటించిన సంగతి తెలుసు. ఇందులో మహిళల టోర్నమెంట్ వచ్చేసి అక్టోబర్ నుంచి, తర్వాత ఫిబ్రవరి 2023 వరకు నిర్వహిస్తారు. ఆ తర్వాత అది అయిపోయిన వెంటనే మార్చిలో మళ్ళీ IPL నిర్వహిస్తారనమాట మహిళల కోసం. ఓకే, తర్వాత 14, ప్రపంచ అవయవదాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 13 అండి. సో తెలుసు కదా, డొనేషన్ అనమాట. సో మన బాడీ పార్ట్స్ వేరే వాళ్ళకి దానం చేయడం ద్వారా ఎంత ఉపయోగం ఉందో, మనం చనిపోతూ వాళ్ళకి ప్రాణాలు ఇస్తాం. సో ఇలా వీటి గురించి అవగాహన పెంచడానికి, వీటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా అవయవదాన దినోత్సవాన్ని అయితే సెలబ్రేట్ చేస్తాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి అవయవాలను దానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేద్దాం. సో లెట్స్ ప్లేస్ టు డొనేట్ ఆర్గాన్స్ అండ్ సేవ్ లైఫ్స్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. సో దీన్ని ఫస్ట్ అవయవ మార్పిడి 1954లో యునైటెడ్ స్టేట్స్లో జరిగిందండి. కవల సోదరులు రొనాల్డ్ మరియు రిచర్డ్ హెరిక్ మధ్య మూత్రపిండాల మార్పిడి చేశారు సక్సెస్ఫుల్గా. 1990లో ఫిజియాలజీ మరియు మెడిసిన్లో నోబెల్ బహుమతిని అందుకున్న డాక్టర్ జోసెఫ్ మొర్రే దీన్ని ఈ డేని సెలబ్రేట్ చేశారు. తర్వాత 15, అంతర్జాతీయ ఎడమ చేతి వాట ప్రజల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 13 అండి. మనం అనుకుంటాం కొంతమంది ఏంటంటే మనం ఎక్కువగా రైట్ హ్యాండ్తోనే వర్క్ చేస్తాం, రాయడం కానీ ఇంకా ఎక్సెట్రా. అదే చాలామంది ఎడమ చేతిని దానికి వాడతారనమాట. వాళ్ళకి ఆ హ్యాండ్ కొంచెం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ప్రతి ఏటా ఆగస్టు 13న నిర్వహిస్తారనమాట అంతర్జాతీయ ఎడమ చేతి వాట ప్రజల దినోత్సవం. 1976 ఆగస్టు 13న ఫస్ట్ టైం ఈ డే స్టార్ట్ చేశారనమాట. అండ్ అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఏంటనేది సో ఈరోజు మనకి చెప్తుంది అనమాట. ఓకే, సో అది అంటే వాళ్ళు అన్నీ కన్వీనియంట్గా చేయలేరండి. సో ఎడమ చేతిని ఎక్కువగా యూజ్ చేయడం అనేది.
బట్ కొంత ఏజ్ వచ్చేటప్పటికి అది ఫుల్గా వర్క్ అవుతుంది కాబట్టి నార్మల్ అయిపోతారు అంటే. కానీ ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఎడమ చేతి వాడటం వల్ల ఎక్కువ మంది ఉన్నారు. సో కుడి చేతి వాడటం వల్ల ఎక్కువ మంది ఉన్నారు. సో ఎడమ చేతి వాడటం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అవగాహన పెంచడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటని తెలియజేయడం కోసం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.